నమస్తే, నేను స్వాతి. మీరు చూస్తున్నది జై స్వరాజ్య అండ్ JSW టీవీ. NRI వరల్డ్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ఇవాల్టి హైలైట్స్. రష్యన్ మిసైల్స్ సృష్టిస్తున్న విధ్వంసం, తెలుగు విద్యార్థుల్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం. న్యూజెర్సీలో మే 27 నుంచి 29 వరకు TTA మెగా కన్వెన్షన్. కీలక అంశాలపై చర్చించిన TTA బోర్డు సభ్యులు. న్యూజెర్సీలోని సాయి దత్త పీఠంలో అత్యంత ఘనంగా శివరాత్రి వేడుకలు. శివపార్వతుల కళ్యాణానికి వేదికైన శ్రీ శివ విష్ణు దేవాలయం. అమెరికాలో మరో ఇండియన్కి అత్యున్నత పదవి, కాలిఫోర్నియా సర్జన్ జనరల్గా డాక్టర్ దేవికా భూషణ్. తానా ఆధ్వర్యంలో క్రికెట్ ఛాంపియన్షిప్ 2022 పోటీలు. అంజయ్య చౌదరి లావు, శశాంక్ ఎర్లగడ్డ ఆధ్వర్యంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సుదీర్ఘంగా జరగనున్న పోటీలు. అమెరికాలో భీమ్లా నాయక్ హవా, పవన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉక్రెయిన్ సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. ఆ దేశం చుట్టూ సుమారు 1,50,000 మంది రష్యా సైనికులు ఇప్పటికే మోహరించారు. డోన్బాస్లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ సైతం తమ బలగాలతో సిద్ధమైంది. ఇప్పటికే ఉక్రెయిన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. తమ దేశం రష్యాకి ముప్పు కలిగిస్తుందన్న మాస్కో వాదనలను ఉక్రెయిన్ అధ్యక్షుడు తిరస్కరించారు. ఇక ఇప్పటికే ఉక్రెయిన్ మీదకు సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని ఐక్యరాజ్య సమితి రష్యాకు సూచించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రష్యా తీరును తప్పుబట్టారు. ఉక్రెయిన్కు మానవతా దృక్పథంతో భారత్ సాయం అందిస్తోంది. ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానంలో వైద్య సామాగ్రిని పంపింది. ఇక ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులతో బుడాపెస్ట్ నుంచి వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. వారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. ఇక ఉక్రెయిన్లో చిక్కుకున్న మిగతా తెలుగు విద్యార్థులను కూడా సొంత రాష్ట్రాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే నవీన్ శేఖరప్ప గానగౌడ అనే కర్ణాటక విద్యార్థి మృతి చెందడం మాత్రం విషాదం. మరొక విద్యార్థి కూడా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. ఇక యుద్ధం సందర్భంగా ప్రస్తుతం ఉక్రెయిన్ చుట్టూ నో ఫ్లై జోన్ గా డిక్లేర్ చేయడం జరిగిన విషయం మనకు తెలిసిందే. కానీ మన PM నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కి స్పెషల్ రిక్వెస్ట్ చేయగా 6 గంటల వ్యవధి ఇవ్వమని కోరగా అక్కడ చిక్కుకున్న మన భారతీయ విద్యార్థుల గురించి ఆ సమయంలో ఉక్రెయిన్ చుట్టూ ఉన్న నో ఫ్లై జోన్ లో నుంచి మన ఎయిర్ ఇండియా విమానం ఒక్కటే ఉక్రెయిన్ భూభాగంలోకి వెళ్లి మన భారతీయ విద్యార్థుల్ని సక్సెస్ఫుల్ గా తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన అద్భుతమైన విజువల్స్ ని మీరు జై స్వరాజ్య JSW టీవీలో చూడవచ్చు. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రాశస్తమైనది. మహాశివరాత్రి చాంద్రమాన నెల లెక్క ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది. మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ. ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. ప్రవాస భారతీయులు మహాశివరాత్రిని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. న్యూజెర్సీలోని ఎడిసన్లో ఉన్న ఓక్ ట్రీ రోడ్లో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో శివనామ స్మరణ చేస్తూ అభిషేకాలు చేస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు. కోవిడ్ కారణంగా గత 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఆ దేవుడి దర్శనం కూడా చేసుకోలేకపోయామని, చాలా కాలం తర్వాత మహాశివరాత్రి పర్వదినాన ఆ భోలా శంకరునికి పూజ చేసుకోవడంతో పాటు ఆ స్వామివారి కళ్యాణం కూడా కనులారా చూసే భాగ్యం కలిగిందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ చైర్మన్ శ్రీ రఘుశర్మ శంకరమంచి మాట్లాడుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచం మొత్తం శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి. తెల్లవారుజాము నుంచే ఆ మహాశివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు ఆలయాలకు. అమెరికాలో మహాశివరాత్రి ఒకరోజు ముందుగా రావడం జరిగింది. దీంతో న్యూజెర్సీ ఎడిసన్లో ఉన్న సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు భక్తులు. దాదాపు 3,000 మంది ప్రవాస భక్తులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆ మహాశివుణ్ణి దర్శించుకొని అభిషేకం చేశారు. సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయం ఫౌండర్ చైర్మన్ రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో అద్భుతంగా అభిషేక కార్యక్రమాలు, ఇతర పూజా కార్యక్రమాలు జరిగాయి. రాత్రంతా శివనామ స్మరణతో జాగరణ చేశారు భక్తులు. కుటుంబ సమేతంగా వచ్చి క్యూ లైన్లలో వేచి మరీ ఆ స్వామివారి సేవలో తరించారు. ఇక మరుసటి రోజు శివపార్వతుల కళ్యాణం సాంస్క్రిట్ బ్రదర్స్ శ్రీనాథ శర్మ, మహదేవ శర్మ చేతుల మీదుగా చాలా అద్భుతంగా జరిగింది. శాస్త్రయుక్తంగా శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణాన్ని చాలా వైభవంగా ఘనంగా జరిపించారు. అనంతరం న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యుటిలిటీస్ కమిషనర్ ఉపేంద్ర చివుకుల దంపతులను శాలువాతో సత్కరించారు శ్రీ రఘుశర్మ శంకరమంచి.
ఆ తరువాత టెంపుల్ డైరెక్టర్ దాము గేదెలకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చి సత్కరించారు న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ పబ్లిక్ యూటిలిటీస్ కమిషనర్ భూపేంద్ర చివుకుల. ఇంకా డైరెక్టర్లు మధు అన్న, మురళీ మేడిచర్ల, రమేష్ ఎలమంచలి, వెంకట్, రమణారెడ్డి, కవితా రామస్వామి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇక టెంపుల్ ఫౌండర్ చైర్మన్ అయిన శ్రీ రఘుశర్మ శంకరమంచి కార్యక్రమం చివరిలో ప్రతి ఒక్కరిని, స్పాన్సర్స్ని, డైరెక్టర్స్ని, అలాగే వాలంటీర్స్గా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని శాలువాతో సత్కరించి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ని జై స్వరాజ్య JSWTV డైరెక్టర్ కెమెరామ్యాన్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఎక్స్క్లూజివ్గా చిత్రీకరించడం జరిగింది. ఆ విజువల్స్ మీకోసం హ్యావ్ ఏ లుక్. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ముందుగా ఇంత చక్కగా కళ్యాణం జరిపించిన శ్రీనాథ్ శర్మ గారు, మాధవ శర్మ తమ్ముళ్ళకి బిగ్ రౌండ్ ప్లీజ్. అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు వాళ్లు పెద్ద ఎత్తున స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్లు ఒకవైపు తమ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరొక వైపు సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. పలు అసోసియేషన్స్లో కీలక బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. అలా అమెరికాలో ఏర్పడిన తెలంగాణ సంఘమే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ 2022 న్యూజెర్సీలో జరగబోతోంది. దీనిలో భాగంగా ఫిబ్రవరి 26 శనివారం రోజున తెలంగాణ అమెరికా తెలుగు సంఘం కమిటీస్ మీటింగ్ న్యూజెర్సీలోని APA హోటల్ బాల్ రూమ్లో జరిగింది. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ 2022 న్యూజెర్సీలో జరగబోతోంది. మే 27 నుంచి మే 29 వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరపడానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అతిరథ మహారథులు అతిథులుగా రాబోతున్నారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 26 శనివారం రోజున తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సమావేశం న్యూజెర్సీలోని APA హోటల్ బాల్ రూమ్లో జరిగింది. ఈ సమావేశంలో TTA బోర్డు మెంబర్స్తో పాటు 26 కమిటీల దాదాపు 200 మంది సభ్యులు పాల్గొన్నారు. దీనిలో ఇప్పటి వరకు జరిగిన ప్రోగ్రెస్, ఇక ముందు ఏమి చేయాలి, మెగా కన్వెన్షన్ ని మెగా సక్సెస్ కి ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఫౌండర్ డాక్టర్ పైలా మల్లారెడ్డి, డాక్టర్ విజయపాలరెడ్డి, డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల పర్యవేక్షణలో ఈ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు డాక్టర్ మోహన్ పట్లోలా, కన్వీనర్ శ్రీనివాస్ గణగొని మరియు గంగాధర్ ఉప్పుల ఆధ్వర్యంలో అమలు చేశారు. ఇంకా ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి సహాయపడిన వారిలో సతీష్ మేకల, శివారెడ్డి, కిరణ్ దుగ్గగి, వీరేంద్రరెడ్డి, నరసింహ పేరుక, దీపా జలగం, దామోగేదల, సుధాకర్ ఉప్పల, సంతోష్ పాతూరి, సమావేశ కమిటీ చైర్పర్సన్స్ విజయభాస్కర్ కలల్, కృష్ణ సిద్దద, రామ్మోహన్ చిన్నెల, మహేంద్ర నరళ, ఉషా చింత, రవి కామదాసు, ప్రవీణ్ గూడూరు, గోపి ఉట్కూరు, విలాస్ జంబుల తదితరులు ఉన్నారు. కన్వీనర్ శ్రీనివాస్ గనుగొని స్వాగతోపన్యాసం చేయగా కార్యక్రమానికి వంశీరెడ్డి, సురేష్ వెంకన్నగిరి, శ్రీనివాస్ మన్నాప్రగడ, పవన్ రావ, కవితారెడ్డి, మాధవి సోలేటి, NYPYDEలకు చెందిన పలువురు BODలు, SC, RVPలు, RCలు హాజరయ్యారు. ఉదయం 9:30 ప్రారంభమై రాత్రి 7:30 వరకు కార్యక్రమం కొనసాగింది. ఈ సమావేశం మొత్తం కార్పొరేట్ శైలిలో ఏర్పాటు చేయడం విశేషం. రుచికరమైన ఆహారంతో గొప్ప కాక్టైల్స్ విందుతో కార్యక్రమం ముగిసింది. స్థానిక గాయకులు తమ మధురమైన పాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అధ్యక్షుడు డాక్టర్ మోహన్ రెడ్డి పట్లోల, శ్రీనివాస్ గనుగొని మీటింగ్ ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. TTA తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఘనంగా జరగబోయే మెగా కన్వెన్షన్ మే 27 నుంచి 29కి 2022లో ఇది లాంగ్ వీకెండ్, మెమోరియల్ డే. సో మా ఫౌండర్ డాక్టర్ పైలా మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో అందరు ప్రముఖులు వచ్చి ఈ కన్వెన్షన్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఇండియా నుంచి అందరిని ఇన్వైట్ చేస్తున్నాము. ముఖ్యంగా పాండమిక్ తర్వాత ఇది అవుతున్న ఫస్ట్ కన్వెన్షన్ కాబట్టి ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళందరూ వచ్చి ఈ మా ఆతిథ్యాన్ని స్వీకరించాలని మళ్ళొకసారి మనవి చేస్తున్నాము. మీరు అమెరికాకు రండి, మీకు అందరికీ మీకు ఇక్కడ మీ పిల్లలు ఉన్నారు, వచ్చి ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేసేసి ఈ కన్వెన్షన్ సక్సెస్ చేయాలని. ముఖ్యంగా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ నైట్ ఒక గ్రాండ్ ఫినాలీలో ఉంటుంది. అలాగే క్యాప్రిసే బ్యాండ్ సునీత సింగర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక ప్రోగ్రాం జరగబోతుంది. అలాగే ముఖ్యంగా యాదాద్రి మన టెంపుల్ ఇనాగరేషన్ తర్వాత ఫస్ట్ టైం
యాదగిరి శ్రీ లక్ష్మణ స్వామి కళ్యాణం ఇక్కడ గ్రాండ్ లెవెల్లో చేస్తూ ఉన్నాము. సో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాబట్టి మళ్ళొకసారి అందరినీ రమ్మని టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీ అందరికీ ఇన్వైట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు న్యూజెర్సీలో మన టీటీఏ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి మెగా కన్వెన్షన్కి జరుగుతున్నటువంటి ప్లానింగ్లో ఈరోజు మన కమిటీలో ఉన్నటువంటి అందరి వ్యక్తులు, ఆల్ కమిటీస్, ఆల్ హ్యాండ్స్ మీటింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ న్యూజెర్సీ ఇన్ ఏపీఏ హోటల్. సో ఈరోజు అన్ని కమిటీలు, దాదాపు 26 కమిటీల యొక్క చైర్స్, కో చైర్స్, అడ్వైజర్స్ అండ్ మెంబర్స్ అలాంగ్ విత్ ద లీడర్షిప్ కేమ్ హియర్ to New Jersey to review all the logistics and budgetary items and also fine tune towards the upcoming convention. మీ అందరికీ తెలుసు టీటీఏ కన్వెన్షన్ May 27, 28, 29 ఎన్జే ఎక్స్పో సెంటర్లో మెగా కన్వెన్షన్. ఈ పాండమిక్ తర్వాత అతిపెద్ద తెలుగు కన్వెన్షన్ మీరు చూడబోతున్నారు. దానికే మన యొక్క టీం అందరూ కూడా సమాయత్తం చేస్తూ చాలా డీటెయిల్డ్గా ప్లాన్స్ వర్కౌట్ చేస్తున్నాము. మీ అందరికీ కూడా పాండమిక్ అయిన వెంటనే ఒక మంచి ఎంటర్టైన్మెంట్తో, మంచి ఫుడ్తో, అతిరథ మహారథులతో మనకున్నటువంటి సినీ ప్రముఖులే కాకుండా అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు. మీరందరికీ కూడా మరిన్ని విషయాల కోసం ప్లీజ్ విజిట్ tta.convention.org. మీరు త్వరగా మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకొని బూత్స్ కానీ, కార్పొరేట్ స్పాన్సర్ కానీ ప్లీజ్ జాయిన్ us టు మేక్ దిస్ కన్వెన్షన్ ది గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఆ బ్యాంకుట్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే, ఫస్ట్ డే ఆఫ్ ది సెరమనీ మనం ఒక ప్రార్థన చేసి ఒక మన ఆరాధ్య దైవమైన అందరికీ నమస్కరించి ఇటువంటి కన్వెన్షన్ బాగా జరగాలనేసి వాళ్ళకి ఒక ప్రగాఢమైన ఆసక్తితో, తర్వాత వచ్చేసి భక్తితో ఒక మంచి ఇన్విటేషన్ ఇస్తూ స్టేజ్ స్టార్ట్ చేస్తామన్నమాట. దాని తర్వాత ఎన్నో కన్వెన్షన్లో ఎన్నో విభిన్నమైన కమిటీస్ ఉంటాయి. దానికి బ్రేక్అవుట్ సెషన్స్ అంటాం. దాంట్లో ఒక సంస్కృతి అయితే ఏమైంది, కళ అయితే ఏముంది, తర్వాత వచ్చేసి మనకు తెలిసిన ఈ ఏమంటాం లిటరేచరు, కల్చరు, దాని గురించి కూడా ఒక విభిన్నమైన బ్రేక్అవుట్ సెషన్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చి రిలీజియన్ గురించి చర్చ ఉంటుంది, కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ మీద చర్చ ఉంటుంది. ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. దాని తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫన్, డే టైం అంతా వర్క్, ఈవినింగ్ అంతా ఫన్. దాని తర్వాత ఫైనల్ డే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఈవినింగ్ బ్రహ్మాండమైన సెషను, మ్యూజికల్ నైటు. ఈ మధ్యలోనే మనకు తెలిసిన బ్రహ్మాండమైన మ్యూజిక్ డైరెక్టర్తో మనం కాంట్రాక్ట్ సైన్ చేసాము, దేవిశ్రీ ప్రసాద్. తర్వాత మంచి బ్యూటిఫుల్ హీరోయిన్స్ వస్తున్నారు, బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ హీరోస్ వస్తున్నారు. మంచి విన్యాసాలతో ఉంటుంది, మంచి ఫుడ్, తర్వాత మంచి ఆదరణ, స్వీకరణ, సేకరణ. దాని తర్వాత అందరినీ ఆహ్లాదపరచాలనేసి మనకున్న వ్యయానికి లెక్క చేయకుండా, టయానికి లెక్క చేయకుండా ఈ సంస్కృతి సంప్రదాయం కోసము, మన సమాజం కోసం కష్టపడుతున్న ఈ సంఘం ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. 2022లో కాంగ్రెస్ ఉమెన్ గా పోటీ చేయబోతున్న సూ కైలీ న్యూజెర్సీలోని ఎడిసన్లో ఉన్న ఎడిసన్ డైనర్లో శనివారం ఫిబ్రవరి 26న డిస్కషన్ పేరుతో ఒక్కొక్కరిని కలిసి మాట్లాడారు. చాలా మంది సపోర్టర్స్ వచ్చి ఆమెను మీట్ అవ్వడం జరిగింది. ఇక పొలిటికల్ గా ముందుకు వెళ్లే అంశాలపై చర్చించారు. తనకు ఎందుకు ఓటు వేయాలో, పొలిటికల్ ఎంట్రీకి తనను ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ ని కూడా షేర్ చేసుకున్నారు జై స్వరాజ్య అండ్ జైస్ WTVతో. హ్యావ్ ఎ లుక్. Hi
guys, you are watching Jai Swarajya and JSW TV. I have a incredible dignitary with me, Sue W. Kelly, and she is a great politician and business woman. She is going to contest as a congresswoman in 2022. So more details we can listen with her words. Hi. Hi, how are you? It's good. Yeah, I'm fine. Thanks for asking. I am Sue Kiley. I have a good history in politics. I was the mayor of my town. Then from there, I moved into the freeholder job, which is now commissioner, right? They changed it. And I'm in my second term there. And looking forward to running against Frank Pallone so that we can bring some good change to our country. Can you tell us what is your experience in politics? My experience is, well, first I had a very big job and I was traveling. And when I saw after Superstorm Sandy how devastated the people were in our area, it just had such an impact on me that I decided I needed to do something more locally. So I resigned from the job. My husband went back to work and I started to run for office. I was a committee woman in my own town. Then I was the deputy mayor. And then I moved into the mayor position. Yeah. And then from there, I went to commissioner, and I'm the deputy director of the commissioners now. So, the spread has gotten larger of people that I can help, and that's wonderful. So we want to more about you. What is your strength to convince the people in 2022? Okay. Well, first of all, I've never lost an election. And I've won them by very high percentages, always over 60%. So I think I'm a good bet. And I'm passionate about making a difference in this country. You see my grandchildren here. I have 13 of them all together. And all of the burdens that we are creating today are going to fall on their shoulders. And I just can't stand the thought of that. So I want to make as much change, common sense change, as we possibly can. So we make their lives a little bit better. And I'm determined to do that. Did you face did you had any bitter experiences as a participating woman politician? Being a woman politician? Not really, although most of the people I work with are men. But there's a lot of strong women in this world. And in Monmouth County, they're coming out. I've met a lot of strong women here in Middlesex. And I'll tell you, I think, you're going to see a lot more women in very important positions. The ones I've met are very smart. They're very dedicated. My campaign manager is a woman, Catherine Boland, and she's terrific. She's just on top of everything. So I think you're going to see more and more of that. Many people watching this program, what do you want to tell them? I want to tell them to come out and vote because we can't do anything unless everybody votes for the Republican Party. That's really critical. 66% of the people didn't come out and vote in 2020. So that's not good, We really have to get everybody out to vote, and then we can make a true difference. And vote Republican. That's important. And Women's Day around the corner. What message you are going to the all women's? Oh, I can't wait. I'm going to be there. I have a table and I have a lot of other strong women coming with me. And I guess my message is that nothing is impossible. If you put your mind to it and you're determined to do it, you will get it done. And that's what I'm doing with Congress. It's a great message. Thank you very much. I'm very passionate about it. We are very pleasure giving you a valuable time and sharing with your thoughts with our channel. Thank you so much. Thank you very much. I appreciate it. Thank you. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో క్రికెట్ ఛాంపియన్షిప్ 2022 పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్ పోటీలను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2022 ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొత్తంగా 3 నెలల పాటు సుదీర్ఘంగా ఈ పోటీలు జరగనున్నాయి. అమెరికా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రదేశాల నుంచి పోటీలో పాల్గొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలుగు వాళ్ళు అమెరికాలో పలుచోట్ల ఉండడంతో ఈ పోటీలలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ పోటీలు అంజయ్య చౌదరి లావు, శశాంక్ ఎర్లగడ్డ ఆధ్వర్యంలో జరగనున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా రాజకీయాలలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు భారతీయులు. తాజాగా భారత సంతతికి చెందిన దేవికా భూషణ్ అనే వైద్యురాలికి అమెరికాలో అత్యున్నత పదవికి పదోన్నతి లభించింది. దేవికా భూషణ్ను కాలిఫోర్నియా సర్జన్ జనరల్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 ఏళ్లుగా పదవిలో ఉన్న ప్రస్తుత సర్జన్ జనరల్ నాడిన్ బర్కే హ్యారిస్ తన పదవికి రాజీనామా చేయడంతో దేవికాకు బుధవారం అవకాశం లభించింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జన్మించిన దేవికా భూషణ్ ఆయుష్మాన్ భారత్ సీఈఓ ఇందు భూషణ్ కుమార్తె. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలో నటించిన భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అటు యుఎస్ బాక్సాఫీస్ వద్ద భీమ్లా హవా కొనసాగుతోంది. అమెరికాలో తొలి వీకెండ్లోనే $2 మిలియన్ అంటే సుమారు 15 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ మూవీ. మంగళవారం నాటికి ఈ మూవీ యుఎస్లో 2.23 మిలియన్స్కి పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. దీంతో పవన్ కెరియర్లోనే అమెరికాలో భీమ్లా నాయక్ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ మేరకు అమెరికాలో భీమ్లా నాయక్ను విడుదల చేసిన ప్రైమ్ మీడియా ఒక ప్రత్యేక పోస్టర్ని విడుదల చేసింది. ఇంతకుముందు ఈ రికార్డ్ పవన్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అజ్ఞాతవాసి మూవీ పేరున ఉంది. 2018లో విడుదలైన ఈ మూవీ అగ్రరాజ్యంలో మొత్తం రన్ టైంలో $2.6 మిలియన్ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పుడు భీమ్లా నాయక్ దాన్ని దాటేసింది. దీంతో యుఎస్లో పవన్ కెరియర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా భీమ్లా నాయక్ నిలిచింది. చూసారుగా, ఇవి ఈ వారం ఎన్ఆర్ఐ వరల్డ్ న్యూస్ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. Please subscribe JSW TV. Hello and Andhra Namaskaram, this is Hari Shankar. Please subscribe to JSW TV. Hi guys, this is Hari Shankar. Please subscribe to Jai Swarajya TV. Please subscribe to Swaraj TV. Please subscribe to Jai Swarajya TV. Jai Swarajya TV. Jai Swarajya TV. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెట్ యూబ్లెట్ యాప్లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.